ఏతాక్షి కామాక్షి. ఇది కమలా మనోహరి రాగంలో ఆయన లోకానికి అందించడం జరిగింది. ఈ కమలా మనోహరి అన్న మాటని కూడా కీర్తనలోకి తీసుకొచ్చారు. కన్యగలాయతాక్షి. కన్యగలాయతాక్షి అంటే నీటిలోంచి పుట్టినది తామర పువ్వు. తామర పువ్వు యొక్క రేకులు ఎంత సుకుమారంగా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి కామాక్షి. కామాక్షి అంటేనే కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి, మా అంటే విష్ణుశక్తి లక్ష్మి. సరస్వతి లక్ష్మి ఇద్దరిని తన కుడి కంటిలో ఎడమ కంటిలో నిక్షేపించుకుని ఉన్నది. ఆమె చూపు ఈ కంటిలోది పడినా ఆ కంటిలోది పడినా సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కలుగుతాయి. కామాక్షి కన్నులు అంత గొప్పవి. ఇప్పటికీ ఆ ఉపాసన బలం కలిగినటువంటి వారు కంచి కామాక్షి యొక్క దేవాలయంలో అమ్మవారి ఎదురుకుండా కూర్చొని అమ్మవారి మూర్తిని చూస్తున్నప్పుడు అనేక పర్యాయాలు ఆవిడ ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి కను గుడ్లు కదులుతూ ఉండగా దర్శించిన వారు ఎందరో ఉన్నారు. అంతవరకెందు మనందరికీ సుపరిచితులు గోపాలకృష్ణ గారు, అయ్యప్ప స్వామి దేవస్థాన నిర్వాహకులు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నేను కలిసి ఒకసారి కాంచీపురం వెళ్ళాం. కంచి కామకోటి పీఠాధిపతుల అనుగ్రహం వల్ల అమ్మవారి ఎదురుగుంటా కూర్చునే అదృష్టం లభించింది. అమ్మవారి అభిషేకం జరుగుతాం, పసుపు నీళ్లతో అభిషేకం అయ్యింది. అమ్మవారి కనుగుడ్లు అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఈ చివరి నుంచి ఆ చివరికి తిప్పడం గోపాలకృష్ణ గారికి జ్యోతకమైంది. ఆయన పెద్దగా అరిచి ఆనందం తట్టుకోలేదు. అంటే ఇప్పటికీ కూడా తల్లి కళ్ళు తిప్పుతూ అనుగ్రహించడం దర్శనం అంత గొప్పది కామాక్షి. కాబట్టి కంజగలాయతాక్షి కామాక్షి కమలా మనోహరి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రూపం కామాక్షి. ఎందుకంటే ఒకప్పుడు లక్ష్మీదేవికి శాపం వస్తే విరూప లక్ష్మి అని చూడడానికే చాలా భయం కొలిపేటటువంటి రూపంలోకి మారిపోయింది లక్ష్మి. ఇప్పటికీ కాంచీపురం అమ్మవారి గుడికి అటువైపు ఉంటుంది ఆ రూపం. అమ్మవారిని పూజ చేసిన కుక్కను తీసుకెళ్లి ఆవిడ మీద వేస్తే స్వరూప లక్ష్మి అయింది, మళ్ళీ యథార్థ స్వరూపాన్ని పొందింది. అందుకని లక్ష్మీదేవి యొక్క మనోహారి, లక్ష్మీదేవికి ఆవిడంటే అంత ఇష్టం. త్రిపుర సుందరి, త్రిపురములైందు అంటే మూడిటి ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తుల ఎందు లోకములు భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు తిప్పగలిగారు. పుణ్యగమని ఏనుగు నడిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నడిచేటటువంటి తల్లి. మణిమండిత మంజుల చరణి దర్శించి కీర్తన చేయడం అంటే ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ యొక్క పాదములకు అలంకృతమైనటువంటి మంజీరుల కాంతుల చేత పాదములు శోభిస్తూ ఉంటాయి. అప్పుడు అవి చేసే మంజులమైన శబ్దములు చెవులకు అంత ఆనందాన్ని ఇచ్చి యోగులైన వారు కామాక్షి కదలికలని ఆ కదలినప్పుడు ఆమె పాదముల మంజీరమైన శబ్దములను వింటారు. మరాళి వందనమల అని. మామవ ఇది దీక్షితుల వారి యొక్క ముద్ర కీర్తనలో. మామవ మామము రక్షించుగాక శివ పంజర శివి. ఆమె ఎప్పుడు శివుని ఎందు ఉండడము అన్న మాటకు అర్థం ఏంటంటే శివుడు ఆమెను నిరంతరము స్మరిస్తూ ఉంటాడు. ఆయన ఎందు ఆమె, ఆమె ఎందు ఆయన, నలుమూల దాంపత్యం. శివ అంటే మంగళం ప్రదం, కళ్యాణం ప్రదం. అందుచేత శాక్తేయ ప్రణవము అని అర్థం. శ్రీకారం చేత ప్రతిపాదింపబడు. ఓం ప్రణవం, ఓంకార కంజర శుభి అని కాళిదాసు నవరత్నాలలో కీర్తించాడు. అందుకని ఓంకారం అన్న కంజరమునందు ఉన్నటువంటి శివి సమస్త శబ్దస్వరూపి అయినటువంటి తల్లి. పంకజముఖి, పద్మం ఎలా ఉంటుందో అటువంటి ముఖం కలిగిన దాన. గురువుహ రంజని, ఆమె కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంతోషపడేటట్టుగా చేయగలిగిన తల్లి. దురిత భంజని, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపములు పోగొట్టగలదో అటువంటి తల్లి. నిరంజని, ఆమె ఎందు ఏ కల్పషము లేని. రాకాసి శివదని, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో చంద్రుడికి రాకాచంద్రుడు అని పేరు.
అంత పరిపూర్ణమైన దివ్వ వస్తుంది కాబట్టి పరిణితి చంద్రుడు అని పిలుస్తారు. శరత్కాల చంద్రుడు. అటువంటి శరత్చంద్ర స్వరూపం ఎలా ఉంటుందో అటువంటి ముఖం కలిగిన దాన, స్వరదని అందమైన పలువరస కలిగిన దాన, రక్షితమదని మన్మధుడిని రక్షించిన దాన, రత్న సదని మణిమయ గృహంలో ఆ రత్నములతో కూడుకున్న అంతఃపురంలో నివసించేదాన, శ్రీకాంచన రసని బంగారు వస్త్రములు ధరించేదాన, సురసని గొప్ప నాలుక కలిగిన దాన, అంటే ఆమె నుండి వాంగ్మయం అంతా వచ్చింది, అందుకే అంత గొప్ప నాలుక కలిగిన దాన, శృంగారాశ్రయం అందహసని. నువ్వు ఒక చిన్న నవ్వు, వడ్ల నుంచి వచ్చిన మొలక ఎలా ఉంటుందో అంత చిన్న నవ్వు నవ్వినంత మాత్రం చేత దాన్ని దర్శించిన వాడు 100 శ్లోకములు చెప్పాడు. ఒక కవి మందస్మిత శతకము అని 100 శ్లోకములు చెప్పారు, అది మంత్రభాగమే. అంత గొప్ప నవ్వు నవ్వగలిగిన దాన, ఏకాక్షరి, ఒక అక్షరం నువ్వే, అన్ని అక్షరములు నువ్వే. ఒక అక్షరం అంటే ఓంకారం, అన్ని అక్షరములు నువ్వే, మిగిలిన అక్షరముల యొక్క రూపమన్నీ నువ్వే. భువనేశ్వరి, శాక్తేయ సిద్ధాంతంలో భువనేశ్వరి అత్యున్నత స్థాయి. అటువంటి భువనేశ్వరి స్వరూపమైన దాన, ఏకానందామృత చెరి. ఏకానందామృతము అంటే అంతగా ఒక్కటే కనపడితే భిన్నత్వము పోతే అటువంటి అద్వైతానందములు పొందడానికి యోగ్యమైన జ్ఞానమును ఇవ్వగలిగిన దాన, భాస్వరి, కాంతితో వెలిగిపోయే లక్షణం దాన, ఏకాగ్ర మనోనయతని. ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో నీ శరీరమునందరి అంగ ప్రత్యంగములలో ఏ ఒక్క అవయవము వంకరైనా చిట్ట చివరికి అమ్మవారి కాలి ఉన్న బొటనవేలి గోటి కాంతిని ధ్యానం చేయగలిగిన, మనోలయమైపోయేటట్టు చేసి ఆ మనస్సుని స్థానంలో ఆమెయే నిలబడగలిగినటువంటి తల్లి శ్రీకరి. ఆమె చెయ్యగలిగింది ఏది లేదు, బీజాక్షర ప్రయోగం చేశారు కాబట్టి శ్రీకరి సమస్తము ఇవ్వగలిగినటువంటి తల్లి. ఏకాంబరీష గృహేశ్వరి. ఎన్ని గొప్పతనాలు ఉండనివ్వండి, ఆవిడకు చాలా ఇష్టం ఏంటంటే ఆయన ఇలా అనిపించుకోవాలి. తనంత తాను చాలా గొప్పది కామాక్షి. నిజానికి కామాక్షి ఉన్న చోట ఇక శివలింగం కూడా ఉండవలసిన అవసరం లేదు, కామాక్షి పూజ చేస్తాడు. ఇక శివాలయాల్లో అమ్మవారి రూపం కూడా ఉండదు, కాంచీపురం. అంత గొప్ప తల్లి అయినప్పటికీ ఆవిడికి మాత్రం చాలా ఇష్టమైన విషయం ఏమిటంటే ఆయన ఇల్లాలు, ఈశ్వరుడు ఇల్లాలు వినిపించుకోవడం ఆవిడికి ఇష్టం. అందుకని ఏకాంబరీష గుహేశ్వరి, ఏకాంబరీశ్వరుని యొక్క గుహేశ్వరి శంకరి. నిన్ను స్మరించిన, ఒక్కసారి నేను కీర్తించిన, ఆ పాట విన్న, మనసులో ధ్యానించిన, శుభములు చేసేదానా, కజలవాయతాక్షి కామాక్షి అని దీక్షితుల వారు ఏ శుభ ముహూర్తాలు చేశారో కానీ ఈ కీర్తన జగద్విఖ్యాతమైంది. ఈ కీర్తన పాడని వాళ్ళు ఉంటారు, ఈ కీర్తన వినని వాళ్ళు ఉంటారు. ఈ కీర్తన నృత్యరూపకంగా చేసేటప్పుడు అద్భుతంగా చేసేవారు ఎక్కడో ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప కీర్తన ఆయన పాడుతూ ఉంటారు. మన కళ్ళ ముందు కామాక్షి కదులుతూ గోచరించేటట్టుగా అందించగలిగిన గాత్రవైభవం ఉన్న విద్యాసాగర్ గారు. కాబట్టి ఇప్పుడు వారిని కీర్తన మనకి అందించి మనకి కామాక్షి దర్శనం చేయించవలసిందిగా మీ అందరి పరమన ప్రార్థిస్తున్నాను. కంజజడాయతాక్షి కంజజడాయతాక్షి కామాక్షి కంజజడాయతాక్షి కామాక్షి కంజజడాయతాక్షి కామాక్షి కంజజడాయతాక్షి కామాక్షి మనోహరి త్రిపుర సుందరి జడాయతాక్షి
काक्षी कमलापनोहरि त्रिपुर सुन्दरी काञ्चनकायकाक्षी चरणपने मणिमण्डित मञ्जुल चरणे चरणपने मणिमण्डित मञ्जुल चरणे चरणपने मणिमण्डित मञ्जुल चरणे चरणपने मणिमण्डित मञ्जुल चरणे शिव पञ्चरक्षुति पङ्कज मुखि गुरु हर्षणि दुरित पञ्च योजति कञ्जलकाय साक्षी जगपने मणिमण्डित मञ्जुल चरणे माधव शिव पञ्चरक्षुति पङ्कज मुखि गुरु हर्षणि दुरित पञ्च योजति काक्षी कमलाक्षी कमलापनोहरि त्रिपुर सुन्दरी काञ्चनकायकाक्षी प्रकाश शिवदने प्रकाश शिवदने सुरदने प्रकाश शिवदने सुरदने प्रकाश शिवदने सुरदने रक्षित मधुते चित्वदने सुरदने रक्षित मधुते रत्नसदने श्रीकाञ्चनवदने श्रीकाञ्चनवदने सुरसने श्रीकाञ्चनवदने सुरसने शृङ्गाराश्रय मन्त्रसदने श्रीकाञ्चनवदने सुरसने शृङ्गाराश्रय मनोरथासने एकाक्षरि भुवनेश्वरि एकानोदाभुतशरिधास्वरि एकाक्षरि भुवनेय एकानोदाभुतलिभास एकाग्रममुक्तकरि श्रीकरि एकामेश्वरुवेश्वरि एकाक्षरि भुवनेश्वरि एकानोदाभुतशरिभास्वरि एकाग्रममुक्तकरि श्रीकरि एकामेश्वरुवेश्वरि शोधति कञ्चनकायकाक्षी कामाक्षी कमलापनोहरि त्रिपुर सुन्दरी काञ्चनकायकाक्षी Wait.